హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ ఏంటంటే నాకు చాలా పని పెట్టుకున్నా అనమాట. చాలా రెసిపీస్ ట్రై చేయాలి అని చెప్పేసి షార్ట్స్ కోసము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవాళ డాడీ అయితే ఊరెళ్ళిండు, ఎవరో చనిపోయినారు అని చెప్పేసి. సో ఇవాళ లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవాళ లంచ్ వచ్చేసి నాకు అస్సలు నచ్చని చిక్కుడుగాయ కర్రీ నేను చెయ్యాలి. ఇంకా మళ్ళా అసలు నోట్లానే పెట్టుకొస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఫస్ట్ అయితే ఈ కర్రీ చేసేసిన తర్వాత ఇవాళ స్పెషల్ వచ్చేసి కోకోనట్ తోటి ఒక డెజర్ట్ చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. సో ఆ డెజర్ట్ కి అంటే నా ఇమాజినేషన్ లో ఒక మాస్టర్ లెవెల్ డెజర్ట్ ఇమాజినేషన్ ఉన్నది. కానీ రియల్ గా ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. మోస్ట్లీ నా మైండ్ లో ఉన్నది ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేద్దాము అనే ట్రై చేస్తా. బట్ ఇంకా అది చేసేటప్పుడే మనకి తెలుస్తూ ఉంటది ఏమేమి దాంట్లో ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనము కర్రీ చేసేసుకున్న తర్వాత ఇంకా డెజర్ట్ కోసం అయితే చేసుకుందాము. నేనైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, కట్ చేసి. యాక్చువల్గా అయితే ఇవాళ పెట్టాల్సిన వీడియో ఏమో నేను పెట్టలేదన్నమాట. అంటే లైక్ నేను దాన్ని ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు. అసలు అసలు నా షెడ్యూల్ ఎట్లా అంటే ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి వస్తుంది నా లాంగ్ వీడియో. అట్లాంటిది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వస్తలేదు. బికాస్ సంక్రాంతి వచ్చేసరికి నేను ఏం చేసిన అంటే సంక్రాంతి అంటే అది అయిన నెక్స్ట్ డేనే పోస్ట్ చేస్తుండే అనమాట. అందుకే కొంచెం పోస్ట్ చేయడానికి టైం పడుతుండే. కానీ దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎడిట్ చేసినవి అట్లా లేవు అనమాట. ఎడిట్ చేయలేదు ఈ మధ్య కాలంలో కూడా. సో అట్లా అయ్యేసరికి నేను మార్నింగ్ 9 o'clockకి పెట్టలేకపోతున్నా, లేట్ అయిపోతుంది. అండ్ ఇవాళ వీడియో కూడా అసలు నేను ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు ఇప్పటిదాకా. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 11:30 or 12 అట్లా అవుతున్నట్టున్నది. ఇప్పటిదాకా నేను అదే పని చేసిన. ఆ లోపు రెడీ అయిపోయినా అనమాట. ఈ యాక్చువల్గా ఆ కోకోనట్ డెజర్ట్ కోసం అని చెప్పేసి రెడీ అయిపోయినా. అయితే నిన్న నైట్ వెళ్ళినప్పుడు అయితే మనకి కావాల్సినవి అన్ని తెచ్చుకున్నాం. ఒకటేమో కొబ్బరికాయ, ఒక రెండేమో కొబ్బరి బోండాలు తెచ్చుకున్నా. అండ్ మనకు కావాల్సింది దీనికి వైట్ చాక్లెట్. అయితే యాక్చువల్గా నాకు వెనిలా కేక్ బేస్ కావాలన్నమాట. అంటే స్పంజ్ కేక్, వెనిలా స్పంజ్ కేక్ కావాలి. కానీ ఇక్కడ బేకరీస్లో ఇట్లా స్పంజ్ కేక్స్ అమ్మరు, కూల్ కేక్సే అమ్ముతారు. కాబట్టి ఇంకా ఏమి ఆప్షన్ లేక ఇంకా ఇది ఒకటి ఉంటుంది కదా ఫ్రూట్ కేక్, అదైతే తెచ్చుకున్నా. మోస్ట్లీ దీంట్లో నుంచి ఆ టూటీ ఫ్రూటీ తీసేసి అయితే నేను యూజ్ చేసుకుంటా. యాక్చువల్గా మనకి అగర్ అగర్ కావాలి, కానీ లెట్స్ ట్రై విత్ కార్న్ఫ్లోర్ అని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇవైతే కావాల్సినవి. ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుంటే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. ఇంకా డెజర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అసలు ఏందో మొన్న అయితే పప్పు చేయాలి అని చెప్పేసి నేను ఎంత భయపడ్డానో పప్పుకే. ఇవాళ వచ్చేసి కర్రీయే చేయాల్సి వస్తుంది. నిన్నైతే పప్పు చేయకన్నా అంటే నేనేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు డాడీ వాళ్ళు అక్కడనే తినేసి వచ్చేసిండ్రు కాబట్టి డాడీ ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్నాడు. ఇవాళ వచ్చేసి ఎట్టి పరిస్థితి యాక్చువల్గా కర్రీస్ ఉన్నాయి అయినా కానీ చేయమని చెప్పిండు. ఓకే, నాకు ఎట్లయితే వెజిటేరియన్ అస్సలు నచ్చదు, దాంట్లో ఫస్ట్ నచ్చింది వచ్చేసి ఈ చిక్కుడుగాయనే. అబ్బోబో, అయితే డెజర్ట్ పేరు వైట్ అని పెట్టిన. కాకపోతే ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ గా పెట్టాలా లేదా అనేది నాకైతే ఐడియా వస్తలేదు ప్రస్తుతానికైతే. సో ఓన్లీ డెజర్ట్ పేరు వైట్ అని పెట్టిన. మొత్తం వైట్ కలర్ లోనే ఉంటది డెజర్ట్ అంతా. కాకపోతే ఒక్క అంత వైట్ కలర్ లో ఉన్న డెజర్ట్ కి ఒక్క లేయర్ ఆఫ్ రెడ్ కలర్ యాడ్ చేసి ఎంత బాగుంటది అని చెప్పేసి నాకు అప్పుడే ఐడియా వచ్చింది. నా దగ్గర స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, ఇంకా స్ట్రాబెర్రీ యూజ్ చేసి ఇది జామ్ ఉంటది కదా, స్ట్రాబెర్రీ జామ్, కొంచెం స్ట్రాబెర్రీస్ ని వేడి చేసిన తర్వాత దాంట్లో షుగర్ వేసేసి ఇది మాడిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, అంతే. నేనైతే ఏదో ఆగమాగంలో చేస్తున్నా, ఎట్లొస్తుందో ఏమో. ఎట్లొచ్చినా నాకు అదైతే నచ్చదు.
తినాల్సింది మా డాడీయే. చిక్కుడుగాయలు వేసేసుకుందాం, కలిపేసుకుందాం. మూత పెడితే ఇట్లా ఇదన్నమాట మన తెలివి. అయ్యో ఇది ఎట్లా రావాలి దీంట్లో నుంచి? పని జల్దీ చేద్దామని ఫాస్ట్గా చేస్తా, ఆగంలో ఇట్లాంటివి అవుతా ఉంటాయి. ఏయ్ ఓ మై గాడ్. అసలు నేను టేస్ట్ కూడా చేయలే, నాకు టేస్ట్ కూడా వచ్చు చేయాలంటే. దీంట్లో ఏం టేస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. గ్రేవీ అని వెళ్ళలేదు. ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది. ఉప్పు పడుతుంది. డన్, ఇంకా బంద్ చేస్తున్నా. సో మన డెజర్ట్ కోసం ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. స్ట్రాబెర్రీస్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం షుగర్ వేసేసుకున్న తర్వాత ఇంకా మరిగించుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయేంత వరకు మరిగించుకుంటే ఇట్లా దగ్గరకు అవుతుంది, స్టిక్కీగా. అప్పుడు జామ్ ప్రిపేర్ అయినట్టు. స్ట్రాబెర్రీ జామ్ ఎందుకు చేసుకున్నా అంటే ఇప్పుడు ఇది కూల్ అవ్వాలి. సో కూల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇది చేసుకున్నా. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా హాట్ వాటర్ లో ఇది మిల్కీ బార్ చాక్లెట్ అన్నమాట. మిల్కీ బార్ వైట్ చాక్లెట్. యాక్చువల్ గా కంపౌండ్ యూజ్ చేయొచ్చు కానీ నాకు ఎందుకో కంపౌండ్ నచ్చదు. ఈ మిల్కీ బార్ చాక్లెట్ ని అయితే హాట్ వాటర్ లో వేసేసుకుందాము, సో దట్ అది మెల్ట్ అవుతుంది. ఈ డోమ్ షేప్ దాంట్లోకి వైట్ చాక్లెట్ వేసుకుంటున్నా. ఫస్ట్ లేయర్ వచ్చేసి వైట్ చాక్లెట్ తోటి డీమోల్డ్ చేసుకోవడానికి చాక్లెట్ వేస్తే కరెక్ట్ గా డీమోల్డ్ అవుతుంది. వేరేది ఏమి వేసినా గానీ ప్రాపర్ గా డీమోల్డ్ అవ్వదు. ఏమైపోతుంది అంటే కింద కొంచెం తిక్కుగా ఉంటుంది, ఎడ్జెస్కి వచ్చేసరికి సన్నగా అయిపోతుంది అనమాట. అంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టి అది ఫ్రీజ్ అయ్యేలోపు ఎడ్జెస్లో ఉందంతా కిందకి వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అట్లా కింద ఏమో మంచిగా తిక్కుగా ఉంటుంది, ఎడ్జెస్లో సన్నగా అయిపోవడం వల్ల అది ఇరిగిపోతుంది అనమాట మనం డీమోల్ చేసేటప్పుడు. సో ఎడ్జెస్కి కూడా ఒక 2-3 టైమ్స్ ఇట్లా కోట్ చేసుకోవాలి, ఇట్లా అనుకుంటా 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా చాక్లెట్ని అయితే కోట్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం తిక్కుగా వస్తుంది ఎడ్జెస్కి. లేదు అంటే డీమోల్ చేసేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. వీటిని ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇట్లా ఫ్రీజ్ అవుతూ ఉంటాయి, అంటే గట్టిగా అవుతూ ఉంటాయి. జస్ట్ 10 మినిట్స్లో ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చాలు. ఫస్ట్ అయితే కొబ్బరి బోండంలో ఉన్న వాటర్, ఇంకా లోపల అది కొబ్బరి ఉంటది కదా, లేత కొబ్బరి, అదైతే తీసుకొని పెట్టుకోవాలి. నేను తీసుకున్న దాంట్లో కరెక్ట్ గా నాకు కావాల్సినట్టే కొబ్బరి వచ్చింది. ఐఎమ్ సో లక్కీ అనిపించింది అనమాట. అక్కడ కోకోనట్ తెచ్చే వాళ్ళకి కూడా నేను ఫుల్ అడిగినా, నాకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. అతను అంటాడు లోపల ఎట్లుంటదో ఏంటో అని, అంత క్లారిటీగా అయితే మేము కూడా చెప్పలేం కదా అని అన్నాడు. అందుకే 2 అయితే తీసుకొచ్చుకున్నా అనమాట, ఎందుకైనా మంచిది ఉంటది అని. కొబ్బరిలోకి కోకోనట్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మనకి వైట్ చాక్లెట్ డోమ్ లో ఫస్ట్ లేయర్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీమ్ యూజ్ చేద్దాము అనుకున్నా, కాకపోతే ఐస్ క్రీమ్ చేయాలి అంటే చాలా షుగర్ వేయాలి అండ్ చాలా దానికి పెద్ద ప్రాసెస్ ఉన్నది. దాని బదులు ఇలా గ్రైండ్ చేసి చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకైతే టేస్ట్. సో ఇట్లనే బాగుంది అని ఇంకా అదే యూజ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ లేయర్ కోసము అయితే కోకోనట్ జెల్లీ చేయాలి. అయితే నా దగ్గర జెల్లీ చేయడానికి అగర్ అగర్ అని దొరుకుతుంది అనమాట, అది తీసుకోవాలి. కాకపోతే అది లేదు నా దగ్గర. అండ్ కార్న్ ఫ్లవర్ ఉన్నది, సో దాంతో అడ్జస్ట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం కార్న్ ఫ్లవర్ అయితే వాటర్ లో కలిపేసుకొని అయితే హీట్ చేసుకున్నా. బట్ ఇక్కడ కార్న్ ఫ్లవర్ యూజ్ చేసే బదులు ఆ అగర్ అగర్ యూజ్ చేయడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే కార్న్ ఫ్లవర్ ఎక్కువ వేస్తే ఏమో మొత్తం కార్న్ ఫ్లేవర్ లాగా వస్తుంది, అది కోకోనట్ ఫ్లేవర్ లాగా ఏం వస్తలేదు. అదే తక్కువ వేస్తే మాత్రం ఇట్లా జెల్లీ లాగా అయితలేదు అనమాట.
అనమాట. ఇట్లా వాటరీ వాటరీ కన్సిస్టెన్సీలోనే ఉంది. సో, ఐ థింక్ అగర్ అగర్ యూజ్ చేయడం బెటర్. అండ్ దాని తర్వాత ఒక స్ట్రాబెర్రీ లేయర్ వస్తది. అండ్ దాని తర్వాత ఈ బ్రెడ్ క్రంబుల్ అయితే వస్తదనమాట. దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అయితే ఇందాక చేసుకున్న ఆ కోకోనట్ వాటర్ ఉండే కదా! జెల్లీ టైపు దాంట్లోకైతే కొంచెం కోకోనట్ పీసెస్ గూడా యాడ్ చేసేసుకొని ఇంకొక లేయర్ అయితే వేసుకుంటున్నా ఆ డోమ్‌లోకి. ఇది ఇట్లా వాటరీ కన్సిస్టెన్సీ‌లో ఉంది కాబట్టి అది ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి గూడా చాలా కష్టమైపోయిందనమాట. కొంచెం అటు ఇటు అయినా గానీ అది స్పిల్ అయితుండే. ఇంకొకటొచ్చేసి కరెక్ట్‌గా ఆ డోమ్స్‌ని కరెక్ట్‌గా పెట్టాలి. సో టఫ్. ఇవి సెట్ అవ్వడానికే టైం పడతది. అసలు ప్రాసెస్ ఏముండదు గానీ. సో, ఇందాక యేసుకున్న కోకోనట్ జెల్లీ ఉంది గదా! వాటరీ కన్సిస్టెన్సీలో అది కొంచెం థిక్ అయిపోయింది గాబట్టి, ఇక్కడ స్ట్రాబెర్రీ జామ్ అయితే యాడ్ జేసుకున్నా. టైము 3:30 అయితుంది. నేనింకా లంచ్ గూడా తినలేదు. అసలు ఆకలి గూడా అయితలేదు. కానీ ఒక చపాతీ తిందాము అని జెప్పేసి, మళ్ళా వాకింగ్ వచ్చిన తర్వాత ఫుల్ ఆకలైతది. అందుకే ఒక చపాతీ యేసుకొని తిందాము అని చపాతీ చేసుకుంటున్నా. డెజర్ట్ అయితే ఆల్మోస్ట్ డన్. లాస్ట్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. అది అంటే యాక్చువల్‌గా అది టైమ్ టేకింగ్ గాదు గానీ, సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందనమాట. అందుకే చాలా టైం పట్టింది ఇప్పటిదాకా. యాక్చువల్‌గా నాకు అన్నం తినబుద్దయితుంది. మంచిగా ఇట్లా పచ్చడేసుకొని తినబుద్దయితుంది. అసలు ఆ పచ్చడి చేసినా నెక్స్ట్ డే తిన్నా అంతే. మళ్ళెప్పుడు తినలేదు. మొన్న అన్నయ్య వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు ఉప్మాకి పచ్చడేసుకొని తిన్నా. అప్పటి నుంచి అనిపిస్తుంది అబ్బా! కొంచెం పచ్చడేసుకొని తిందాము అని. కాకపోతే నిన్న నైట్ చపాతీ పిండి ఫుల్లు చేసేసి ఉంచుకున్నా. ఎట్లైనా ఇవాళ డ్యాడీ ఉండడు. నా ఒక్కదాని కోసం రైస్ ఎందుకు అని చెప్పి. అందుకే ఇక చపాతీయే తింటున్నా. ఇగ రేపటికి పచ్చడి ప్రోగ్రామ్. ఏమన్నా ఇంట్లో చేస్తుంటే అయితే అసలు ఏమీ తినబుద్ధి కాదు నాకైతే. అంటే అవి టేస్ట్ చేస్తూ ఉంటా గదా! ఎట్లా వచ్చింది ఏంటి అని వెంటనే. ఆ టేస్ట్ చేసేసరికి కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ వస్తదనమాట. అందుకే ఏదన్నా చేసిన రోజైతే అసలు ఏమి తినబుద్ధి కాదు. అండ్ నేను ఈ డ్రెస్ ఈ ఆఫ్టర్ నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏసుకున్నా అనుకుంటా ఈ డ్రెస్. మళ్ళెప్పుడు ఏసుకోలేదు. ఇవాళ ఏసుకుంటే ఎంత లూజ్ ఉంది తెలుసా! నేనేంది అట్లా బక్కగయితున్నా, మంచిగా ఫుల్లు తింటున్నా. అంతా గలీజ్‌గా చాక్లెట్‌లు అని, ఇంకేదో అని, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ అని అవేవేమో తింటున్నా. ఇప్పుడేమో బక్కగయితున్నా. అసలప్పుడైతే అసలు ఏమి తినకపోతుండే అనమాట. అసలు ఎంత హెల్త్ కాన్షియస్ ఉంటుండే అంటే అంత కాన్షియస్‌గా తింటుండే. అప్పుడేమో లావున్నా. ఏంటో నాకు గూడా అర్థం గాట్లేదు నాకే. మేబీ నాకు తెలిసి ఈవెన్ దో నేను జంక్ తింటున్నా గానీ, చాలా హెక్టిక్‌గా అంటే పని చేస్తున్నా. నా బాడీ వర్క్ అయితేనే ఉంది. ఇవాళైతే లిటరల్‌గా ఆహ్, 4 అవర్స్ నిల్చున్నానేమో. అంటే అప్పటి నుంచి నిల్చొనే ఉంటున్నా. హార్డ్‌లీ ఒక 10 మినిట్స్, 10 మినిట్స్‌కి బ్రేక్ తీసుకుంటున్నా. అంతే తప్ప మొత్తం నిల్చొనే ఉంటున్నా. సో, నేను ఎంత తిన్నా గానీ, ఎంత జంక్ తిన్నా గానీ అరిగిపోతుందేమో నా బాడీకి. అందుకే అనిపిచ్చింది. ఓకే. ఐయామ్ డూయింగ్ వర్క్ కాబట్టి బక్కగయితున్నా. నాట్ బికాస్ ఆఫ్ ఫుడ్ అని అనిపిచ్చింది. ఇక్కడనే ఉంచుతా నైట్‌కి మళ్ళా చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ జామ్ ఉంది దీనికి. ఐయామ్ రియల్లీ హోపింగ్ డెజర్ట్ మంచిగా రావాలి అని జెప్పేసి అసలు ఫుల్లు టెన్షన్ అయితున్నది. అది ఎట్లొస్తదో ఏంటో అని జెప్పేసి. టెన్షన్ గాదు. క్యూరియస్, ఎక్సైట్‌మెంట్ ఇంకా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అంటే నేనేదైతే అనుకున్నానో అట్లా జెయ్యలేదు. నేననుకున్నది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అండ్ చాలా ఫుల్లు అంటే అన్‌హెల్తీ థింగ్స్ అంటే షుగర్ యాడ్ జేయాలి, లేకపోతే ఇంకేదైనా అగర్ అగర్ అని అవన్నీ యాడ్ జేయాలి. అది గాకుండా నార్మల్‌గా జేసేద్దాము అని అనిపిచ్చింది. ఇట్లా గూడా బావుంటది గదా! అని. అందుకే ఇప్పుడు అంటే ఏదైతే లేయర్స్ అనుకున్నానో ఆ లేయర్స్ కరెక్ట్‌గానే వస్తున్నాయి. కానీ ఆ లేయర్స్ చేసే విధానం డిఫరెంట్ అనమాట. నేను ఇంతకుముందు వేరే ప్రాసెస్‌లో అనుకున్నా. కాకపోతే ఇప్పుడు వేరే ప్రాసెస్‌లో అయింది. అస్సలు చిక్కుడుకాయ కర్రీ ఇష్టం ఉండదు గాబట్టి, పప్పు ఇంకా కొంచెం కాలీఫ్లవర్ కర్రీ ఉంది మొన్నటిది. అదే వేసుకొని తింటా. ఫైనల్ ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ అయిపోంగానే టేస్టింగ్ టైమ్ వచ్చేసి జస్ట్ లైక్ ఎట్లా అంటే నాకు ఏదో ఎగ్జామ్ రాసినా, ఎగ్జామ్‌కి రిజల్ట్ వస్తది చూడండి. అట్లా అనిపిస్తూ ఉంటదనమాట టేస్ట్ చేసే టైంకి. అంటే నా మైండ్‌లో ఒకటి అనుకుంటా. సో, అవన్నీ ప్రాపర్‌గా వర్క్ అయినాయా లేదా అనేది తెలుస్తది గదా! అప్పుడు. ఆ! ఓకే. మరి తిన్న తర్వాత నేను తినేలోపు
అది కూడా సెట్ అయిపోతది. పైనుంచి ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్ ఏసి ఒకదానికి చాక్లేట్ ఏసి అంతే సెట్. సో, ఇందాకేసుకున్న స్ట్రాబెర్రీ జామ్ గూడా సెట్ అయిపోయిందనమాట. దానిపై నుంచి లాస్ట్ లేయర్ వచ్చేసి ఈ బ్రెడ్ అయితే పెట్టుకోవడము. యాక్చువల్‌గా వెనిల్లా బ్రెడ్ ఉంటది గదా! ఇట్లా స్పంజ్ కేక్ అది పెట్టుకుంటే అయిపోతది. నా దగ్గర లేదు అని జెప్పేసి అది యూజ్ చేసిన. అండ్ డీమోల్డ్ చేస్తే ఇంత బ్యూటిఫుల్‌గా వచ్చింది. అయితే లాస్ట్ టైమ్ నేను ఇట్లనే చాక్లేట్ తోటి ఒకటి మౌల్డ్ చేస్తే అది కట్ చేసేటప్పుడు ఇరిగిపోయిందనమాట. ఈసారైతే నేనేం చేసినా అంటే ఈ చాకుని హీట్ చేసి కట్ చేసిన. అప్పుడు కరెక్ట్‌గా కట్ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికొస్తే యాక్చువల్‌గా కోకోనట్ ఏమో చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటది. అండ్ స్ట్రాబెర్రీ ఏమో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటది గదా! ఈవెన్ దో నేను స్ట్రాబెర్రీ జామ్ చాలా లైట్‌గా ఏసినా గానీ ఆల్మోస్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లాగానే వస్తుంది. చాలా లైట్‌గా కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. సో, స్ట్రాబెర్రీ ప్లేస్‌లో వేరేదేదైనా యాడ్ చేస్తే బావుండేది అని అనిపిస్తుంది. కోకోనట్‌కి సంబంధించిందే. అదొక్కటి ఉండడం వల్ల కోకోనట్ అంత తెలవట్లే. ఇంకా అదంతా చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే వాకింగ్ ఎళ్ళిపోయినా. యాక్చువల్‌గా అయితే ఇవాళ నేను ఒకటే ఒక చపాతీ తిన్నా. కానీ ఫుల్ టు హెవీగా అనిపించిందనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే నేను వాకింగ్ ఎళ్ళట్లేదు, బయటికెళ్ళేది ఉంది అని జెప్పేసి అట్లా చాలా నెగ్లెక్ట్ అయిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలు నెగ్లెక్ట్ జేయకుండా అయితే వాకింగ్ అయితే వచ్చేస్తున్నా. అండ్ ఈ మధ్య బాగా పీకాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ గూడా ఒక పీకాక్ కనిపించి ఉండే. ఇప్పుడే వాకింగ్ జేసొచ్చినా. యాక్చువల్‌గా అయితే అసలివాళ నేను ఒక్క చపాతీ తిన్నా. అయినా గాని నాకు ఎంత హెవీగా అనిపిస్తుందంటే, ఇవాళ డెజర్ట్ జేసినా గదా! అది టేస్ట్ జేద్దాము. ప్రతి ఎలిమెంట్ టేస్ట్ జేయాలి కాబట్టి, టేస్ట్ జేస్తుంటేనే కడుపు నిండిపోయింది. అసలు నాకైతే స్వీట్స్ మీద విరక్తి పుట్టిందని జెప్పాలి. ఇంకా లేట్ అయిపోతుంది అని జెప్పేసి, ఇంకా ఫాస్ట్‌గా వాకింగ్ అయితే ఎళ్ళినా. అండ్ ఎళ్ళే ముందు వాటర్ గూడా తాగలేదు. నాకెంత దాహమైతుందో. ఇంకా వెళ్ళిన తర్వాత తొందరనే వద్దాము అని అనుకున్నా గానీ, ఇంక ఫోను మాట్లాడుకుంటా బానే స్టెప్స్ అయితే ఏసినా. ఈజీగా 8500 స్టెప్స్ అయినాయన్నమాట ఇవాళ. హమ్మా! అసలు నాకు నైట్ గూడా ఏం తినబుద్దయితలేదు. అసలు స్వీట్స్ మీద విరక్తి పుట్టడం అంటే ఇదే అనిపిస్తుంది. కొన్ని రోజులు స్వీట్స్ చేయడం ఆపేస్తా. ఇక నా వల్ల అయితలేదు. ఏదైనా మంచిగా హాట్‌గా అండ్ హెల్తీగా చేయడానికి ట్రై చేస్తా. నాకు హెల్తీ రెసిపీస్ ఎన్ని తెలుసు అంటే అన్ని తెలుసు. వై ఐయామ్ నాట్ డూయింగ్ ఇట్ అనేది నాకు అర్థం కావట్లేదు. హెల్తీ రెసిపీస్ అయితే ఫుల్ మంచి రెసిపీస్ నాకు తెలుసు. చేసేద్దాం అవి గూడా. వాకింగ్ జేసొచ్చిన తర్వాత కొంచెం సెట్ అయిపోయింది. సో, ఒక్కటే ఒక చపాతీ ఏసేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ జేసుకున్నా. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.